హలో యువర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ తోటకూర పప్పు. దానికంటే ముందుగా మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బిల్ని టచ్ చేయండి. మేము చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కర్రీకి కావాల్సినవి: తోటకూర సన్నగా తరుక్కునే ఒక కట్ట, 2 టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు 5-6, జీలకర్ర, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 కప్పు, పెసరపప్పు. ఓకేనండి. తయారు చేసే విధానం: స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 1 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా క్రష్ చేసిన వెల్లుల్లిపాయల్ని ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. వీటిని 2 మినిట్స్ మగ్గనివ్వాలి, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. కొద్దిగా సాల్ట్ వేయాలి, దీనివల్ల ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకున్నటువంటి తోటకూరని ఇందులో వేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెడీ చేసుకోవాలి ఈ కర్రీని. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి, మూత పెట్టుకొని. చపాతీ, రోటీ, రైస్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. హెల్దీ డిష్ అండి ఇది. కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు టమాటాలు ఇందులో వేసుకొని మగ్గనిచ్చుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు పెసరపప్పును వాష్ చేసుకొని పెట్టుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి వ్యూవర్స్. ఇప్పుడు కారపొడి ఇందులో వేయాలి. ఇందులో కొంచెం సాల్ట్ కలిసి ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగా కనిపిస్తుంది మీకు. ఓకేనండి, కూర మగ్గిపోయింది. ఇప్పుడు పెసరపప్పు ఇందులో వేయాలి. వేసుకొని బాగా కలుపుకొని దీన్ని కూడా ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇందులో వాటర్ ఏమీ వేయము, ఇలా పొడి పొడిగానే ఉంటుంది ఈ కూర. ఓకే, రెడీ అయిపోయిందండి కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to our channel.